శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 20వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మధ్యాహ్న ఆరతి తరువాత బాబా భక్తులను ప్రేమగా పరామర్శించే మనోహర దృశ్యం, ఉపనిషత్తు అనువాదంలో దాసగణుకు కలిగిన సందేహం, సమాధానం కోసం బాబా అతన్ని విలేపార్లేలోని దీక్షిత్ గారింటికి పంపటం, అక్కడ పనిపిల్ల పాడిన కొత్త చీర వర్ణన, పాటలోని భావం, ఉపనిషత్ అర్థాన్ని బోధించడాన్ని శ్రవణం చేద్దాం. సాయి సిద్ధుని ఆశ్రమ దర్శనంతో ప్రాపంచిక కష్టాలు తొలగుతాయి. దాని పరిసరాలలో ఉన్న వారి భవభ్రమలు, అశాంతి పారిపోతాయి. బాబా హృదయంలో భక్తులపై అత్యంత ప్రేమ. మధ్యాహ్న ఆరతి తరువాత భక్తులను పేరు పేరున పరామర్శించి ఆశీర్వదించేవారు. తమ్ముడు, భోజనానికి వెళ్ళు. అన్నా, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి కమ్మగా తిను. మీరందరూ ఇళ్లకు వెళ్ళండి అని ఒక్కొక్కరికి చెప్పేవారు. ఇటువంటి సాయిని నకసిక పర్యాంతం ధ్యానించి భక్తిగా వారికి సాష్టాంగ ప్రణామం చేసి కథను కొనసాగిస్తాను. సంస్కృత భాషా జ్ఞానం లేని వారి కోసం దాసగను ఈశావాస్యోపనిషత్తు అర్థాన్ని మరాఠీ భాషలో సుగమంగా రచించాలన్న సంకల్పంతో ప్రారంభించాడు. కఠినమైన గూఢార్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను చక్కగా అనువదించగలిగాడు. కానీ ఆ పదాలలో అంతర్గతంగా ఉన్న జ్ఞానం బోధపడక మనసుకు సంతృప్తి లేదు. గురువు యొక్క కృప లేకపోతే అడుగడుగునా కష్టాలు ఎదురై అంతరార్థం బోధపడదు. కానీ అదే గురువు పాదాలను ఆశ్రయించిన వారికి గూఢార్థాలు వాటంతట అవే వెల్లడి అవుతాయి. ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం జనన మరణాలను ఛేదించే శస్త్రం. నిరభిమానులు, నిస్సంగులు మాత్రమే దీనిని వ్యాఖ్యానించగల సమర్థులు. తమ భక్తులు గ్రంథాలను అధ్యయనం చేసేటప్పుడు బోధపడని విషయాలను శ్రీ సాయి మహారాజు ఏమీ మాట్లాడకుండానే ఎలా బోధపరిచేవారో గమనించడమే ఈ కథలోని ఉద్దేశం. దాసగను సాయి దర్శనానికి మసీదుకు వెళ్లి శ్రీవారి చరణాలపై మస్తకాన్నుంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏం గణు, ఎక్కడ నుండి రాక, అంతా కుశలమేనా అని బాబా దాసగణుని ప్రశ్నించారు. మీ అనుగ్రహ ఛత్రం ఉండగా నేనెందుకోసం దుఃఖించాలి? బాగా ఆనందంగా ఉన్నాను. బాబా ఈశావాస్య భావార్థ బోధిని రచిస్తుంటే నా మనసులో ఏవో సందేహాలు కలిగి కలం ఆగిపోయింది. అవి తీరకపోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు అని విన్నవించుకోగా సాయి మహారాజు అతన్ని ఆశీర్వదించి, ఇందులో కఠినమైనది ఏముంది? నీవు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాకా పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. పని మనిషే కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? సాయి మహారాజు పరిహాసం చేశారని జనులు అనుకున్నారు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. వారు తమ నోటితో చెప్పినవి ఏవైనా అవి ఒట్టి మాటలు కావు, అవి బ్రహ్మలిఖితాలు అని దాసగణుకు దృఢ నమ్మకం. దాసగను పార్లేకు చేరుకొని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో ఎలా సహకరిస్తుందో చూడాలని అతనికి ఉత్సుకతగా ఉంది. మరునాడు ఉదయం దాసగను కాకా ఇంట్లో పూజ గదిలో కూర్చుని ఉండగా ఎవరో ఒక రైతు బిడ్డ మంజుల స్వరంతో గానం చేస్తూ ఉంది. పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనసు ప్రసన్నమైంది. బయటకు వెళ్లి చూడగా ఒక రైతు బిడ్డ మోరీ వద్ద అంట్ల గిన్నెలు తోముతోంది. ఈమె కాకా పని మనిషి. ఈమె గానం ద్వారానే దాసగను సంశయం తొలగింది. మీ ప్రదేశాలలో కూర్చొని నన్ను అడగండి. ఊరికే ఎక్కడెక్కడికో వ్యర్థంగా తిరగడం ఎందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసం ఉంచండి. నేను అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాను. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ఎలా అయినా ప్రకటమవుతాను అని బాబా చెప్పేవారు. 8 ఏళ్ల వయసు గల పనిపిల్ల చిరిగిపోయిన గుడ్డ ముక్కను నడుముకు చుట్టుకుంది. అయినా నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్య స్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూచి దాసగణుకు జాలి కలిగి మోరేశ్వరునితో, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు, ఒక చీర ఆమెకివ్వు, నీకు పుణ్యం వస్తుంది అని చెప్పాడు. మోరేశ్వరుడు అందమైన చీరను కొని ఆ పిల్లకు అందజేశాడు. ఆ చీరను చూచి ఆ పిల్ల చాలా సంతోషించింది. మరునాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్ప
గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె తరువాతి రోజు క్రొత్త చీరను దాచుకుని మునుపటి వలె చింకిగుడ్డను చుట్టుకుంది. అయినా కొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు. పేదరికం వలన పాత బట్టలు కట్టుకున్నా బాగా ఉన్నప్పుడు కూడా అట్లాగే చేయడాన్ని పేదరికం గౌరవంగా తిరగటం అంటారు. బాబా దీనిని పేదరికమే అసలైన రాజరికం అన్నారు. మనసులోని భావాన్ని బట్టి సుఖదుఖాలు. దాసగను యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. పరబ్రహ్మ పూర్ణం, ఈ జగత్తు కూడా పూర్ణం. పరబ్రహ్మ నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణం తీసివేస్తే పూర్ణం మిగులుతుంది. కాక ఇంట్లో ఒక పని మనిషి ఉంటుందని, ఆమె భవిష్యత్తులో పాట పాడి శృతి అర్థాన్ని బోధిస్తుందని బాబాకు ముందుగానే ఎలా తెలుసు? అలా జరిగింది మాత్రం వాస్తవం. దాసగణకు ఆశ్చర్యం కలిగింది. అతని సందేహం తీరి ఈశావాస్యోపనిషత్తు బాగా బోధపడింది. పనిపిల్ల యొక్క పేదరికం, చింకి చీర కూడా ఈశ్వరుని అంశం. దాత, దానం, ధ్యేయం వీటన్నింటిలోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను, నాది అన్న భావాన్ని పారద్రోలి నిరభిమానంగా ఉంటూ దేనిని అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ప్రాణులు వేరువేరుగా ఉన్న ఆత్మ అభిన్నం. ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు కర్మాచరణ లేదు. ఆత్మకు పుణ్యపాపాలు ఉండవు. ముల్లోకాలలోని చరాచరాలన్నింటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ, నిష్కల, పరాత్పరుడు, అశరీరుడు. ఈ ప్రపంచం కోరికలున్న వారికే గాని కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనాచేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే గాని రెండవ వారెవరూ లేరని నిర్ధారణ చేసుకోవాలి. తమ తమ వర్ణాలకు, ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాలలో చెప్పిన రీతిగా ఆచరిస్తే అంతఃకరణం పరిశుద్ధం అవుతుంది. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. రెండవది సర్వసంగ పరిత్యాగం. ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను ఇవ్వరు. మనసులో అభేద భావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితం. అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం. కారణం, జిజ్ఞాసువులు ముందు దానినే అడుగుతారు. బాబా స్వయంగా ఈ బోధన చేసేవారే. కానీ పరమేశ్వరుడు ఆ పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని వారు చెప్పదలిచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు. కాక యొక్క పని మనిషి నేను కాక మరెవరు? ఆమె రూపంలో నేనే ఆ జ్ఞానాన్ని బోధించాను అని ఈశావాస్య అన్నదానికి అర్థాన్ని వివరించారు. ఉపనిషత్తులన్నింటి ధ్యేయం ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించటం. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఈశావాస్య భావార్థ బోధనం అను 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.